మొయినాబాద్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. యూరిన్ టెస్ట్ విషయంలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ నాటకాలాడినట్టుగా తెలుస్తోంది. బాత్రూంలోకి వెళ్లి యూరిన్ శాంపుల్ ఇవ్వకుంటే యూరిన్ బదులు ట్యాప్ వాటర్ ఇచ్చారు. దీంతో అతనికి నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం బ్లడ్ శాంపుల్ ఇవ్వగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఈగల్ టీం పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, ఎలా చూడాలి? ఒక ఎంపీ స్థానంలో ఉండి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది, మరి ఎలా చూడాలి? కార్తిక్, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి సంబంధించినటువంటి భవిష్యత్తును, వాళ్ళకి సంబంధించినటువంటి జీవితాలను నిర్దేశించేటువంటి ఒక చట్టసభలో కీలకమైనటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఈ పుట్టా మహేష్ అనేటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం 6:30-7 గంటలకు రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్కి వెళ్ళిండు. ఆ ఫామ్ హౌస్లో అతను డ్రగ్స్ తీసుకుంటూ కొకైన్ అనేటువంటి మాట చెప్తున్నారు. కొకైన్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఫస్ట్ అతన్ని మీకు శాంపుల్స్ తీయాలి అని చెప్పేసి అతను యూరిన్ శాంపుల్ అడిగారు. అతను చాలా తెలివిగా ఒక రూమ్లోకి వెళ్ళి ట్యాప్ వాటర్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత అనుమానం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత అతనికి పాజిటివ్ వచ్చింది. సో పుట్టా మహేష్ అనేటువంటి వ్యక్తి ఎంపీగా ఉన్నాడు. ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఇటీవల కాలంలో భారతదేశంలో పార్లమెంట్లో, లోక్సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పాజిటివ్ వచ్చినటువంటి వార్త గత ఒక దశాబ్ద కాలంలో ఎప్పుడు మనం వినటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి చట్టసభలో కూర్చునేటువంటి వ్యక్తి, ప్రజల భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు అని అంటే మనం ఆలోచించవచ్చు. పొలిటికల్గా వీళ్ళ ఫ్యామిలీ చూసుకున్నా కానీ వీళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఎలాంటి వ్యక్తులు చట్టసభలకు వెళ్తున్నారు అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. సో దీంతో పాటు నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి హైడ్రామా కూడా మనం చూడాలి. ముఖ్యంగా రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఒక పార్టీ జరుగుతుంది, దాంట్లో డ్రగ్స్ వాడుతున్నారు అనేటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం దొరికిన తర్వాత అక్కడికి ఈగల్ టీం వాళ్ళు వెళ్ళారు. దాదాపు 8 గంటలకు సమాచారం అందింది. 9 గంటలకల్లా మేము అక్కడికి చేరుకున్నాము. కంప్లీట్గా వాళ్ళు చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పంచులను తీసుకెళ్లారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు జీడీలో ఎంట్రీ చేశారు. కంప్లీట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 4 రౌండ్లు కాల్పులు జరిపారు. 4 రౌండ్లు వీళ్ళ మీద, పోలీసుల మీద కాల్పులు జరిపి ఆ తర్వాత పోలీసులు పూర్తిగా వాళ్ళను ఒక ఓవర్ పవర్ చేసిన తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని తీస్తున్నటువంటి సమయంలో వీళ్ళున్నారు. పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి, డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి అక్కడ వచ్చినటువంటి పోలీసుల మీద కాల్పులు జరుగుతుంటే ఆ పార్టీలో ఉన్నాడు అతను. మొత్తం 10 మంది మగవాళ్ళు, ఒక మహిళ అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అందరూ సోఫాల్లో పడుకొని పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి లిక్కర్ తాగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. కొకైన్ ఎంత ఉంది అనేటువంటి దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు వచ్చిన తర్వాత ఒక విధంగా కాల్పులు జరిపి చాలా వరకు కొకైన్ను నష్టం చేశారు అనేటువంటి తెలుస్తుంది. దొరికినటువంటి కొకైన్ అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు శాంపిల్స్కి పంపారు. ఎంత కొకైన్ అక్కడ తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ కొకైన్ తీసుకురావడంలో ఈ ఎంపీకి సంబంధించినటువంటి పాత్ర ఏంటిది అనేటువంటి కూడా చాలా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. సో నిన్న రాత్రి ఇది 9:15కు జరిగిన తర్వాత దాదాపు 10:30-11 గంటల సమయంలో రాత్రి మీడియాలో వార్తలే వచ్చాయి. సాక్షి టీవీలో కంటిన్యూగా మనం బ్రేకింగ్ నడిపించాము. ఆ తర్వాత పుట్టా మహేష్ కుమార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పూర్తిగా ఒక విధంగా హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమైంది. కంటిన్యూగా అతనికి సంబంధించి అతనికి పాజిటివ్ వచ్చిందా రాలేదా అనేటువంటి విషయం మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ తర్వాత ఒక విధంగా మీడియాలో ప్రెషర్ అయిన తర్వాత, పొలిటికల్గా ప్రెషర్ అయిన తర్వాత పుట్టా మహేష్ కుమార్ను కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక బ్రేకింగ్ చాలాసేపు నడిచిన తర్వాత కన్ఫర్మ్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పుట్టా మహేష్కి సంబంధించినటువంటి వెహికల్ చూశారు, అతను ఫిజికల్గా చూశారు. కాల్పులు జరిగాయి. ఎందుకంటే రేపు ఒకవేళ ఈ కేసులో ఎవరిని తప్పించే ప్రయత్నం చేస్తే ఇది పోలీసుల మీద కాల్పులు జరిగినటువంటి సంఘటన కాబట్టి డెఫినెట్గా ఈ కేసు అనేటువంటిది చాలా పై వరకు వెళ్తుంది. సో ఎవరిని తప్పించలేనటువంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈరోజు అతని పేరును బయట పెట్టినట్టుగా అనుమానాలు, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. సో డెఫినెట్గా ఆయనను పట్టుకున్నారు, ఆయనకు టెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్లో అతను చాలా నాటకీయంగా ట్యాప్ వాటర్ తీసుకొచ్చి దాన్ని యూరిన్ అని చెప్పి పోలీసులు నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఈరోజు అతనికి కన్ఫర్మేషన్ అయింది, అతను డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటిది చాలా కన్ఫర్మ్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో కాల్పులు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఒక వెపన్ను సీజ్ చేశారు. ఇది జర్మన్ మేడ్కి సంబంధించినటువంటిది. 4 ఎంటీ కోకాస్ కూడా అక్కడ నుంచి దొరికాయి. సో 4 రౌండ్స్ ఫైరింగ్ జరిగింది అనేటువంటి చెప్తున్నారు. ఇది రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ వెపన్గా చెప్తున్నారు. లైసెన్స్డ్ వెపన్ ఏంటిది అనేటువంటిది దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ డెఫినెట్గా హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఒక ఎంపీ సాయంత్రం 6:30కు వచ్చి రాత్రి 9-10 గంటల వరకు అక్కడ కూర్చుండి కొకైన్ సేవిస్తూ చేస్తున్నటువంటి ఒక పార్టీకి సంబంధించి
మనం చూస్తున్నాం. సో ఎంత రెగ్యులర్గా వీళ్ళు కొకైన్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎంత ఈజీగా జరుగుతుంది అనేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటీషియన్స్లో ఇది ఫస్ట్ మాత్రమే కాదు. గతంలో మనం చూసాము, ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి పరిస్థితి. గంజాయి అనేటువంటి మాట తర్వాత తీసుకొచ్చారు, అతను చాలా రోజుల నుంచి అడిక్టివ్ ఉన్నావు అనేటువంటి మాట చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఎలక్షన్స్ సమయంలో ప్రచారం చేసేటువంటి సమయంలో చాలా ట్విట్టర్లో, తమ సోషల్ మీడియాలో, మీటింగ్స్లో చంద్రబాబు నాయుడు పక్క నుండి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేసేటప్పుడు సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వాడకండి అని ఇటువంటి హ్యాష్ ట్యాగ్లు లేకుంటే ఇటువంటి మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకొని స్పీచెస్ ఇచ్చేసి గెలిచి ఈరోజు చట్టసభల్లో డ్రగ్స్ తీసుకుని వెళ్తున్నారు అంటే చాలా దారుణమైనటువంటి విషయం ఇది. డెఫినెట్గా వీళ్ళకి సంబంధించి అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఒక ఎంపీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనకాల డ్రగ్స్ ముఠాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అంశం రావాల్సింది. మళ్ళీ చెప్తున్నాను, ఒక దశాబ్దం 2 దశాబ్దాల కాలంలో ఎవరు ఇటీవల ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, పార్లమెంట్లో కూర్చునేటువంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటూ దొరికినటువంటి దాఖలాలు లేవు. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించేటువంటి విషయము. ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో, ఎవరైతే చట్టాలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటున్నారు అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు. డెఫినెట్గా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్టాంచ్ లాయల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ. సో వీళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నప్పటికీ కూడా అసలు ఎటువంటి వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు, ఈ వ్యక్తికి సంబంధించి అసలు ఏదైనా అవగాహన ఉందా ప్రజలకు సంబంధించి, ఈయన డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటాడు, ఎప్పుడు డ్రగ్స్లోనే ఉంటాడా? ఎందుకంటే డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి గురించి ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు, డ్రగ్స్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అది పూర్తిగా ఆ మనిషి దానికి బానిసైపోతాడు, తను ఏం చేస్తున్నాడు అనేటువంటి విచక్షణను కోల్పోతాడు. మద్యం సేవించేటువంటి వ్యక్తుల గురించే సమాజంలో ఒక అభిప్రాయం ఉంటుంది. అసలు లిక్కర్ తీసుకునేటువంటి వ్యక్తి తనకు సంబంధించిన విచక్షణ లేకుండా ప్రవర్తించేటువంటి తీరుంటుంది. డ్రగ్స్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా హైలో కొకైన్ లాంటి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి, విదేశాల నుంచి ఇంపోర్ట్ అయినటువంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటుంది, అతని బిహేవియర్ ఏంది, అతని మానసిక స్థితి ఏంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశము. సో డెఫినెట్గా ఈరోజు ఎవరైతే ఏలూరు ఎంపీ ఉన్నారో పుట్టా మహేష్కి సంబంధించి కేసులో దాదాపు 10 మంది ఉన్నారు, 6గురికి పాజిటివ్ వచ్చిందనేటువంటి విషయం పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు. బట్ ఇతనికి సంబంధించి పర్టికులర్గా ఒక సిట్టింగ్ ఎంపీకి సంబంధించినటువంటి ఇష్యూ, ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీని మీద పార్లమెంట్ వరకు వెళ్తుంది, పార్లమెంట్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, పొలిటికల్ పార్టీస్ ఎటువంటి రియాక్షన్ ఇస్తాయి, ఎటువంటి కంప్లైంట్ చేస్తాయి అనేటువంటి అదర్ ఇష్యూ. బట్ నైతికంగా ఇమీడియట్గా ఇతను రాజీనామా చేసి దిగిపోయి ఈ విచారణకు సహకరించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పొలిటికల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తనకు సంబంధించినటువంటి ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు. ఒక ఎమ్మెల్యే కొడుకు ఇతను, తెలుగుదేశం పార్టీలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి కొడుకు. సో డెఫినెట్గా ఇప్పుడు పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. బహుశా దీన్ని కూడా పొలిటికల్ వెండెటాగా చెప్పేటువంటి ప్రమాదం ఉంది. బట్ పోలీసులు, తెలంగాణ పోలీసులు డైరెక్ట్గా పట్టుకొని ఇతన్ని పోలీస్ స్టేషన్లో రాత్రి నుంచి కూర్చోబెట్టారు, ఇతనికి టెస్టులు చేశారు. టెస్టులలో కూడా చాలా క్లియర్గా ఇతను పాజిటివ్ అనేటువంటి విషయం చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, కంప్లైంట్ ఎప్పుడు వివరిస్తారు, ఇతను లేదంటే కంప్లైంట్ ఇచ్చే ముందే ఇతను నైతికంగా రిజైన్ చేస్తాడా ఏంటిది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. కార్తీక్, ఇస్మాయిల్, ఒకటే ప్రశ్న వినిపిస్తోంది ప్రజల నుంచి. మీరు చెప్పినట్టుగా టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఆలస్యానికి గల కారణాలు ఏంటి? చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే తనంతట తానే దిగిపోయేలా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని మనం గత 2 సంవత్సరాల నుంచి, సంవత్సరంన్నర నుంచి చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఎమ్మెల్యేలు కొంతమంది కీచకులుగా డైరెక్ట్గా అందరినీ మహిళల పట్ల వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకరు కాదు. మనం చూస్తుంటే హాఫ్ డజన్ ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అది జనసేన పార్టీకి వాళ్ళకి సంబంధించి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, దీని మీద ఇప్పటివరకు రియాక్షన్ లేదు. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఓవరాల్గా ఒక బీజేపీ పార్టీ నాయకుడు కొడుకు, ఆదినారాయణ రెడ్డి కొడుకు సంబంధించి చూసుకున్నా కానీ అతను గంజాయి తీసుకుంటూ దొరికినటువంటి వ్యక్తి. సో ఎక్కడ కూడా ఇటువంటి జరుగుతున్న దాన్ని పూర్తిగా ఎక్కడ దీన్ని ఆన్సర్ చేయడం కానీ, దీని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ, పార్టీతో అటాచ్ అయ్యి ఇటువంటి చేస్తున్నటువంటి వ్యక్తి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల విషయమే కాదు, మినిస్టర్ల పిఏలు, ఎమ్మెల్యేల పిఏలు చేసినటువంటి అక్రమాలను కూడా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కూటమి సర్కారు కావచ్చు, ఎక్కడ యాక్షన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి దాంట్లో దీన్ని ట్విస్ట్ చేసి ఇంకో రూపంలో చూపెట్టేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. పొలిటికల్గా ఇతన్ని సేవ్ చేయడానికి హాట్ లైన్ రాజకీయాలు జరుగుతున్నాయి. రాత్రి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇతని పేరు బయటికి రావద్దు, ఇతన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయించాలి అనేటువంటిది మనం ఆలోచించవచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, తన కొడుకు ఎంపీ, చంద్రబాబు నాయుడు దగ్గర పలుకుబడి ఉంది. సో డెఫినెట్గా ఆ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. రాత్రి నుంచి పోలీసుల మీద ప్రెషర్ ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి, పక్క రాష్ట్రం నుంచి కాల్స్ వస్తున్నాయి, ఢిల్లీ నుంచి కాల్స్ చేస్తున్నారు, ఇతని పేరు బయటికి రావద్దు అనేటువంటిది. మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసు ఇంతగా బయటికి ఎందుకు వచ్చింది అనేటువంటి దానికి చాలా సింపుల్ ఉదాహరణ. కాల్పులు జరగకపోతే వీళ్ళ పేర్లు బయటికి వచ్చేవి కావు. పోలీసుల మీద కాల్పులు జరపడం అనేటువంటిది ఈ దేశంలో అతిపెద్ద నేరము. డ్యూటీ మీద వెళ్ళినటువంటి పోలీసుల మీద 4 రౌండ్లు, అది జర్మన్ మేడ్ వెపన్తోని, పిస్టల్తోని కాల్పులు జరిగాయి. కాబట్టి పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, వెళ్ళినటువంటి ఈగల్ టీం. ఎందుకంటే ఇందులో ఎవరిని ఒకవేళ తప్పించేటువంటి ప్రయత్నం
చేసినా కానీ ఇది పోలీసులు ఊరుకోరు, ఖచ్చితంగా దీన్ని బయటికి తీసుకొస్తారు. అట్ ద సేమ్ టైం దీన్ని ఆపడానికి, దీన్ని మొత్తం హషప్ చేయడానికి, దీన్ని మూసివేయడానికి చేసేటువంటి కుట్ర బట్టబయలవుతుంది అనేటువంటి ఒక భయం అందరిలో ఉండింది. పొలిటీషియన్స్ ఆ తర్వాత చేతులు వెనక్కి తీసేసుకున్నారు. ఇది పోలీసులు పూర్తిగా పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే పోలీసుల మీద కాల్పులు జరిపినటువంటి సిచ్యువేషన్ కాబట్టి మేమేమీ చేయలేమని చెప్పేశారు. ఆ తర్వాత మాత్రమే ఇతని పేరు బయటకు వచ్చింది. అదర్వైజ్ ఒక ఎంపీ పేరును కాపాడడానికి, అది పక్క రాష్ట్రంలో రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ నాయకుడి కొడుకును కాపాడడానికి ఎంత ప్రయత్నం జరుగుతుంది, రాత్రి నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళుంటాయి, ఎన్ని హాట్ లైన్స్లో కాల్స్ జరుగుంటాయి, ఏ విధంగా ప్రెషర్ జరుగుతుందో మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాత్రి 10:30కు మీడియాలో వార్త వచ్చింది. బట్ మార్నింగ్ వరకు కూడా అతనికి కన్ఫర్మేషన్ ఉన్నటువంటి వార్త రాలేదు. మీడియాలో విపరీతమైనటువంటి ప్రెషరు, పోలీసులు కూడా మా ప్రాణాలకు తెగించి మేము వెళ్ళి పట్టుకున్నటువంటి సందర్భంలో విడిపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి ఫర్మ్గా ఉండడం, ఇటువంటి నేపథ్యంలోనే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అతను డైరెక్ట్గా స్వాబ్ టెస్ట్లో ఫస్ట్ సహకరించలేదు. ఆ తర్వాత యూరిన్ టెస్ట్ చేయాలన్నా కానీ వాటర్ ట్యాప్లో నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లు దొరికిపోయినట్టుగా తెలుస్తుంది. బట్ స్టిల్ ఇప్పటికీ అతని పేరును పూర్తిగా డైరెక్ట్గా పోలీసులు చెప్పట్లేదు. ఎక్కడ కూడా అతని పేరును డినైట్ చేయట్లేదు. నెంబర్ 6 అని చెప్తున్నారు. లిస్ట్లో చూసుకుంటే నెంబర్ 6 మనం ఖచ్చితంగా పుట్టా మహేష్ కుమార్ అనేటువంటి పేరుంది. కానీ పోలీసులు ఖచ్చితంగా ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు ఎందుకు ఖచ్చితంగా ఒక సిట్టింగ్ ఎంపీని మేము అరెస్ట్ చేశాము, సిట్టింగ్ ఎంపీని మేము పూర్తిగా అతన్ని పట్టుకున్నాము, అతనికి పాజిటివ్ వచ్చింది, సిట్టింగ్ ఎంపీని మేము కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము, కోర్టు ముందుకు తీసుకెళ్తున్నాము, అని ఎంత డ్రగ్స్ తీసుకెళ్ళిన అనేటువంటిది ఇప్పటికీ డైరెక్ట్గా ఒక పదం రావట్లేదు అని అంటే ఎంత ప్రెషర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కార్తిక్.